प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी के रेड्डी हाई स्कूल तिलकपल्ली। प्यारे छात्र और छात्रा सब नोटबुकों को सामने रखिए और पेन पेंसिल। तो आज मैं व्याकरण को पढ़ा रहा हूँ, ध्यान से सुन लीजिए। तो देखिएगा, आज जो मैं पढ़ा रहा हूँ व्याकरण नाम यह है कि काल। काल का मानी कालमुलु। तो देखिएगा, इससे पहले की क्लास में मैंने पढ़ाया था कि वर्तमान काल के बारे में। ओके, तो देखिएगा, हिंदी में काल 3 प्रकार के हैं। 1 वर्तमान काल, 2 भविष्यत काल, 3 भूतकाल। तो देखिएगा, ऑलरेडी वर्तमान काल के बारे में कंप्लीट हुआ है। आज मैं पढ़ा रहा हूँ सेकंड वन, भविष्यत काल। ओके, भविष्यत काल। भविष्यत काल का माने, तो देखिएगा, क्रिया जो संपन्न होने वाली है। భవిష్యత్ కాలము అనగా రాబోయే కాలమును గురించి తెలుపు క్రియను భవిష్యత్తు కాల క్రియ అందురు. జరగబోయే పనిని గూర్చి తెలియజేసే దానిని భవిష్యత్ కాలము అని అంటారు. यानी क्रिया जो संपन्न होने वाली है, రాబోయే కాలమును గురించి తెలుపు క్రియను భవిష్యత్ కాలము అని అంటారు. तो देखिएगा, भविष्यत काल 2 प्रकार के होंगे। यानी भविष्यत काल में 2 प्रकार के काल रहते हैं। 1 सामान्य भविष्य काल, 2 संभाव्य या संदिग्ध भविष्य काल. ఓకే, భవిష్య కాలంలో 2 రకములు. 1 సామాన్య భవిష్యత్ కాలము, 2 సంభావ్య లేదా సందిగ్ధ భవిష్యత్ కాలము. ఓకే, ఇప్పుడు నెంబర్ 1 సామాన్య భవిష్యత్ కాలము గూర్చి చదువుకుందాం. సామాన్య భవిష్యత్ కాలము అనగా భవిష్యత్తులో జరగబోవు పనిని గూర్చి తెలుపు క్రియను సామాన్య భవిష్యత్ కాలము అంటారు. భవిష్యత్తులో జరగబోవు పనిని గూర్చి తెలుపు క్రియను సామాన్య భవిష్యకాల క్రియ అందురు. ఇందులో ధాతువుకు కర్త యొక్క లింగ వచనములను బట్టి లింగవచనములను బట్టి ఊంగా, ఊంగి, ఓగే, ఓగి, ఏగా, ఏగి, ఏంగే, ఏంగీలను చేర్చినచో సామాన్య భవిష్యత్ కాలం అగును. ఉదాహరణకి, मैं यह काम करूँगा. ఇది పుంలింగ ఏకవచనానికి సంబంధించిన వాక్యము. मैं यह काम करूँगा, నేను ఈ పనిని చేస్తాను. ఇది సామాన్య భవిష్యత్ కాలము యొక్క వాక్యము. దీనిని స్త్రీలింగములోకి మార్చినట్లయితే मैं यह काम करूँगी, నేను ఈ పని చేస్తాను. తుమ్ కబ్ ఆవోగే, నీవు ఎప్పుడు వస్తావు. తుమ్ కబ్ ఆవోగి, స్త్రీలింగము ఈ వాక్యము. నీవు ఎప్పుడు వస్తావు. వహ, యహ, కౌన్. యహ కౌన్ కరేగా, वह कौन करेगा. वह कौन करेगी,
यह कौन करेगी, हम आप वे ये पढ़ेंगे, हम पढ़ेंगे, आप पढ़ेंगे, वे पढ़ेंगे, ఏ పడెంగే. ఇవన్నీ కూడా సామాన్య భవిష్యత్ కాలములకు సంబంధించిన వాక్యములు. హమ్ పడేంగి, ఆప్ పడేంగి, వే పడెంగి, ఏ పడెంగి. ఇవన్నీ కూడా స్త్రీలింగములకు సంబంధించిన సామాన్య భవిష్యత్ కాలముల యొక్క వాక్యములు. ఓకే, నెక్స్ట్ సంభావ్య లేదా సందిగ్ధ భవిష్యత్ కాల్. వీటి యొక్క నిర్వచనము ఏమిటి అంటే, రాబోయే కాలములో సందిగ్ధముగా చెప్పబోవునది, సందిగ్ధముగా ఉంటుంది, ఖచ్చితముగా కాదు, సందిగ్ధముగా ఉంటుంది. రాబోయే కాలంలో సందిగ్ధముగా చెప్పుబోవునది సందిగ్ధ భవిష్యత్ కాలము. లింగభేదము లేదు. ధాతుక్రియకి గా, గే, గీ చేర్చినచో సంభావ్య సందిగ్ధ లేదా సంభావ్య భవిష్యత్ కాలము లేదా సందిగ్ధ భవిష్యత్ కాలము అగును. ఉదాహరణకి मैं मिठाई खाऊं, तुम मिठाई खाओ, वह म्यूजियम देखो, वे ये आप हम म्यूजियम देखें. मीन्स आप म्यूजियम देखें. वे खा सकें, आप खा सकें, वे खा सकें, आप खा सकें. तुम खाने लगे, तुम खाने लगी. ఇక్కడ సందిగ్ధముగా ఉంటుంది. ఓకే, సందిగ్ధముగా ఉంటుంది. రాబోయే కాలములో సందిగ్ధముగా చెప్పుబోవునది, దానిని మనం సందిగ్ధ భవిష్య కాలము అని అంటాము. ఓకే, ఇప్పుడు రాయండి ప్రియమైన విద్యార్థులు, మెయిన్ హెడ్డింగ్ భవిష్య కాల్ రాయండి. భవిష్య కాల్. తెలుగులో రాయండి. రాబోయే కాలము గురించి, రాబోయే కాలము గురించి తెలుపు క్రియను భవిష్యత్ కాలము అంటారు. ఇవి రెండు రకములుగా నుండును. ఒకటి రాయండి, సామాన్య భవిష్య కాలము, సామాన్య భవిష్య కాలము. రెండవది సంభావ్య, సంభావ్య యా సందిగ్ధ భవిష్య కాలము. సంభావ్య సందిగ్ధ భవిష్య కాలము. ఓకే, ఇప్పుడు నెంబర్ 1 సైడ్ హెడ్డింగ్ పెట్టండి, సామాన్య భవిష్య కాల్. సామాన్య భవిష్య కాల్ రాయండి పక్కన. భవిష్యత్తులో జరగబోవు పనిని గూర్చి తెలుపు క్రియను సామాన్య భవిష్యత్ కాల్ అంటారు. ఇందులో ధాతువుకు కర్త యొక్క లింగవచనములను బట్టి ఊంగా, ఊ పైన చంద్రబిందు రావాలి, ఊంగా కామ, ఊంగి కామ,
ఓగే కామ ఓగి కామ ఏగా కామ ఏగి కామ ఏంగే కామ ఏంగి. వీటికి చంద్రబిందువు ఉండవలెను పైన, ఏ పైన. లను చేర్చినచో సామాన్య భవిష్యకాల్ అగును. ఉదాహరణ్ రాయండి కింద. ఉదాహరణ్ పైన పుంలింగ్, స్త్రీలింగ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. పుంలింగ్, స్త్రీలింగ్. నెంబర్ 1 పుంలింగ్ కింద రాయండి. మై యహ కామ్ కరుంగా. మై యహ కామ్ కరుంగా, హిందీ ఫుల్ స్టాప్. స్త్రీలింగం కింద రాయండి. మై యహ కామ్ కరుంగి, ఫుల్ స్టాప్. మై యహ కామ్ కరుంగి, ఫుల్ స్టాప్. నెంబర్ 2 తుమ్ కబ్ ఆవోగే, క్వశ్చన్ మార్క్. తుమ్ కబ్ ఆవోగే, క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఇప్పుడు స్త్రీలింగంలో రాయండి. తుమ్ కబ్ ఆవోగి. తుమ్ కబ్ ఆవోగి. నెంబర్ 3 వహ ఆబ్లిక్ యహ ఆబ్లిక్ కౌన్ కరేగా, క్వశ్చన్ మార్క్. ఓకే, కౌన్ కరేగా. కౌన్ కంటే ముందు యహ వహని ఉపయోగించినట్లయితే వాక్యం వస్తుంది. నెక్స్ట్ స్త్రీలింగంలో రాయండి. వహ ఆబ్లిక్ యహ ఆబ్లిక్ కౌన్ కరేగి, ఫుల్ స్టాప్. 4th 1 పుంలింగం సైడ్ రాయండి. హమ్ ఆబ్లిక్ ఆప్ ఆబ్లిక్ వే ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ పడెంగే. స్త్రీలింగం సైడ్ రాయండి. హమ్ ఆబ్లిక్ ఆప్ ఆబ్లిక్ వే ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ పడెంగి. పడెంగి. ఓకే. నెంబర్ 2 మెయిన్ హెడింగ్ సంభావ్య యా సందిగ్ధ భవిష్యకాల్. సైడ్ హెడ్డింగ్ రాయండి. సంభావ్య యా సందిగ్ధ భవిష్యకాల్. తెలుగులో రాయండి. రాబోయే కాలములో సందిగ్ధముగా చెప్పబోవునది. లింగభేదము లేదు. ధాతుక్రియకి గా కామ గే కామ గీ చేర్చినచో సంభావ్య సందిగ్ధ భవిష్యకాల్ అగును. ఉదాహరణ్ మై మిఠాయి ఖావూ. ఊ రాసి చంద్రబిందు పెట్టాలి లాస్ట్కి. మై మిఠాయి ఖావూ, ఫుల్ స్టాప్. నెక్స్ట్ తుమ్ మిఠాయి ఖావో, ఫుల్ స్టాప్. నెక్స్ట్ యహ ఆబ్లిక్ వహ म्यूजियम देखें, फुल स्टॉप. वे ऑब्लिक ये ऑब्लिक आप ऑब्लिक हम म्यूजियम देखें, हिंदी फुल स्टॉप. हम म्यूजियम देखें, हिंदी फुल स्टॉप. नेक्स्ट किंद रायंडी. वे ऑब्लिक ये ऑब्लिक आप ऑब्लिक हम ऑब्लिक खा सकें. नेक्स्ट स्त्रीलिंग साइड. ये ऑब्लिक वे ऑब्लिक आप ऑब्लिक हम ऑब्लिक खा सकें. नेक्स्ट किंद रायंडी రెండు వాక్యాలు. तुम खाने लगे, फुल स्टॉप. तुम खाने लगी, फुल स्टॉप. ఓకే, ఇది భవిష్యత్ కాలము. నెక్స్ట్ భూతకాలము గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ భూతకాలము.
तो देखिएगा भूतकाल का माने, ओके। नेक्स्ट भूतकालము। भूतकाल का माने क्रिया जो संपन्न हो चुकी है, గడిచిన కాలాన్ని గూర్చి తెలియజేస్తుంది. అంటే జరిగిపోయిన పనిని గూర్చి తెలుపు క్రియను భూతకాలము అంటారు. జరిగిపోయిన పనిని గూర్చి తెలుపు క్రియను భూతకాలము అని అంటారు. तो देखिएगा प्यारे छात्र और छात्रा, भूतकाल में 6 प्रकार के కాల్ होंगे. భూతకాలంలో మరల 6 రకములు. అవేంటో చూద్దాం. 1 एक सामान्य भूतकाल, 2 आसन्न भूतकाल, 3 पूर्ण भूतकाल, 4 संदिग्ध भूतकाल, 5 अपूर्ण भूतकाल, 6 हेतु हेतु మద్భూతకాల్. ఇలా 6 భూతకాలములో 6 రకములు ఉన్నాయి. ఇందులో మొదటిది అయినటువంటి సామాన్య భూతకాలము గురించి చదువుకుందాం. సామాన్య భూతకాలము అకారాంత ధాతువులకు దీర్ఘము చేర్చినచో సామాన్య భూతకాల్ వచ్చును. ఉదాహరణకి కొన్ని క్రియాధాతువులు సున్, దేఖ్, పఢ్, ఖా, రో, సో, దే, లే, సి, జా, కర్, హో. అయితే పుంలింగ ఏకవచనము, పుంలింగ బహువచనం ఎలా ఉంటుందంటే సునా అంటే ఇంతకుముందు సున్, దేఖ్, పడ్ అని చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ కూడా అకారాంత ధాతువులు. ఈ అకారాంత ధాతువులకు దీర్ఘము చేర్చినచో అంటే సున్, సునా, దేఖ్, దేఖా, పఢ్, పఢా ఈ పదాలకు దీర్ఘం వచ్చింది కాబట్టి సామాన్య భూతకాలము అగును. ఉదాహరణకి సునా ఇది ఏకవచనము, సునే బహువచనము, దేఖా దేఖే, పఢా పఢే. ఓకే. సునీ సునీ, సునీ అనేది స్త్రీలింగ ఏకవచనము, సునీ స్త్రీలింగ బహువచనము. దేఖీ స్త్రీలింగ ఏకవచనము, దేఖీ స్త్రీలింగ బహువచనము. పఢీ స్త్రీలింగ ఏకవచనము, పఢీ స్త్రీలింగ బహువచనము. అయితే భూతకాలములో నే అనే ప్రత్యయము యొక్క నియమము గూర్చి వినండి. జరిగిపోయిన పనిని గూర్చి తెలుపు క్రియను భూతకాలము అంటారు. భూతకాలంలో సకర్మక క్రియ వచ్చినప్పుడు కర్తకు నే ప్రత్యయము చేర్చవలెను. భూతకాలంలో సకర్మక క్రియ వచ్చినప్పుడు కర్తకు నే ప్రత్యయము చేర్చవలెను. నే ప్రత్యయము చేర్చిన తర్వాత కర్మ యొక్క లింగ వచనములను అనుసరించి క్రియ ఉండును. కర్తతో సంబంధం ఉండదు. ఉదాహరణకి మైనే ఏక్ స్వీట్ ఖాయి, మైనే చీజ్ ఖరీది. మైనే ఏక్ స్వీట్ ఖాయి అంటే నేనొక స్వీటు తింటిని. మైనే చీజ్ ఖరీది అంటే నేను వస్తువుని కొంటిని. పై మొదటి వాక్యములో మై పుంలింగమైనను స్వీట్ను బట్టి క్రియ ఖాయి, అలాగే రెండవ వాక్యంలో చీజ్ను బట్టి క్రియ ఖరీదీగా మారినది. వాక్యంలో కర్మ లేనట్లయినను లేక కర్మకు కో ప్రత్యయము చేర్చబడినను ఆ క్రియ ఎల్లప్పుడూ పుంలింగ ఏకవచనములో యుండును. ఉదాహరణకు రామ్నే ఖాయా, హమ్నే దేఖా,
लड़के ने सुना, लड़की ने गाया, राम ने मोर को देखा। ला, बोल, భూల్ అని అనుక్రియలు సక్, చుక్, లగ్ మొదలగునవి సహాయక క్రియలైనప్పటికీ భూతకాలంలో క్రియకు నేరాదు. కర్త యొక్క లింగవచనమును బట్టి క్రియ ఉండును. ఉదాహరణకు మై బోలా, మై బోలీ, హం భూలే, హం భూలీ. ఓకే. ఆకారాంత ధాతువుకు యా చేర్చిన సామాన్య భూతకాలము అగును. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? మొదటి అకారాంత ధాతువుకు దీర్ఘము చేర్చినచో సామాన్య భూతకాలము అగును. ఇప్పుడు అకారాంత ధాతువుకు యా చేర్చిన సామాన్య భూతకాలము అవును. ఎలా అంటే సునాయా, సునాయే. అంటే ఆకారాంత ధాతువుకి సునా, ఇక్కడ చివరగా యా వచ్చింది, సునాయా. బహువచనంలోకి మారుస్తే సునాయే. పాయా, పాయే. ఖాయా, ఖాయే. ఓకే. ఓకారాంత ధాతువుకు యా, ఏ, ఈ చేర్చినచో సామాన్య భూతకాలం ఏర్పడును. దేనికి? ఓకారాంత ధాతువుకి. ఖో అనేది ఒక పదము. ఖో అనే పదానికి యా చేర్చినట్లయితే ఖోయా. బహువచనంలోకి మారుస్తే ఖోయే. అదే స్త్రీలింగ ఏకవచనము ఖోయి. స్త్రీలింగ బహువచనంలోకి మారుస్తే ఖోయి. రోయా, రోయే. రోయి, రోయి. ఓకే. ఏకారాంత ధాతువుకి ఈయే చేర్చినచో సామాన్య భూతకాలము వచ్చును. ఎకారాంతము అంటే దియా, దియే, ది, ది. దియా అనేది పుంలింగ ఏకవచనము. దియే అనేది పుంలింగ బహువచనము. ది అనేది స్త్రీలింగ ఏకవచనము. దీ స్త్రీలింగ బహువచనము. లియా, లియే, లీ, లీ. ఇకారాంత ధాతువు కూడా పై మాదిరిగా మార్పు చెందును. పియా, పియే, పీ, పీ. సియా, సియే, సీ, సీ. జా, కర్, హో ధాతువుల స్వరూపము. జా గయా, గయే, గయి. కర్ కియా, కియే, కియి. హువా, హుయే, హుయి, హుయి. ఓకే. ఇదంతా కూడా మొదటిది అయినటువంటి సామాన్య భూతకాలము. ఇప్పుడు నెంబర్ 2 ఆసన్న భూతకాల్. ఆసన్న భూతకాలము ఎలా ఉంటుందో చూద్దాం. సామాన్య భూతకాలములోని క్రియ అకర్మకమైనచో కర్తననుసరించి హూ, హో, హై, హై మరియు అక్కడి క్రియ సకర్మక క్రియ అయినచో హో, హైలుగా చేర్చవలెను. అంటే అక్కడి క్రియ సకర్మక క్రియ అయినచో హై, హైలు చేర్చవలెను. అకర్మక క్రియ, సకర్మక క్రియ. అకర్మక క్రియ మై ఆయా హూ, ఇది అకర్మక క్రియ. మైనే ఆయా హూ, ఇది సకర్మక క్రియ. తుమ్ ఆయే హో, ఇది అకర్మక క్రియ. తుమ్నే ఆయి హై, ఇది సకర్మక క్రియ. అకర్మక క్రియలో కర్తకు నే ఉండదు. సకర్మక క్రియలో కర్తకు నే ఉండవలెను. ఓకే. నెక్స్ట్ పూర్ణ భూతకాల్, థర్డ్ వన్. పూర్ణ భూతకాల్. సామాన్య భూతకాల క్రియకు అకర్మక క్రియలో కర్తననుసరించి, సకర్మక క్రియలో కర్మననుసరించి యా, ఏ, ఈ, ఈలు చేర్చవలెను. అదెలాగో చూద్దాం. అకర్మక క్రియ, సకర్మక క్రియ. మై ఆయా థా, ఇది అకర్మక క్రియ. రామ్నే ఏక్ ఖత్ లిఖా థా, ఇది సకర్మక క్రియ. హమ్ ఆయే థే,
राम ने 2 खत लिखे थे. सीता आई थी. ఇది అకర్మక క్రియ. రవి ने एक చిట్టి లిఖీ థీ. ఇది సకర్మక క్రియ. అంటే సామాన్య భూతకాల క్రియకు అకర్మక క్రియలో కర్తను అనుసరించి, సకర్మక క్రియలో కర్మను అనుసరించి యా, ఏ, ఈ, ఈలు చేర్చవలెను. ఓకే. నంబర్ 4 సందిగ్ధ భూతకాల్. నెంబర్ 4 ఏంటి? సందిగ్ధ భూతకాల్. సామాన్య భూతకాలిక క్రియారూపమునకు కర్తను అనుసరించి అకర్మక క్రియలో హోగే, హోగి, హోంగే, హోంగి చేర్చవలెను. సకర్మక క్రియలలో హోగా, హోగి, హోంగే, హోంగి కర్మను అనుసరించి యుండును. అకర్మక క్రియ ఎలా అంటే సందిగ్ధ భూతకాలంలో మై గయా హోగా, తుమ్ గయే హోంగే. ఓకే. మై గయి హోగి, తుమ్ గయి హోంగి సందిగ్ధముగా ఉంటుంది. మైనే ఏక్ ఫల్ ఖాయా హోగా ఇది సకర్మక క్రియ. మైనే 2 ఫల్ ఖాయే హోగే. ఓకే. మైనే ఏక్ రోటీ ఖాయి హోగి, మైనే 2 రోటియా ఖాయి హోగి. ఇందులో ఏకవచనము బహువచనముకు సంబంధించినటువంటి సందిగ్ధ భూతకాలములకు సంబంధించిన వాక్యములు ఇవి. నంబర్ 5 అపూర్ణ భూతకాల్. నంబర్ 5 ఏంటి? అపూర్ణ భూతకాల్. కర్తను అనుసరించి సామాన్య వర్తమాన కాలపు క్రియలోని హూ, హో, హై, హైలను తొలగించి వాటికి బదులుగా థా, థే, థీ, థీలను చేర్చిన అపూర్ణ భూతకాలం ఏర్పడుతుంది. ఈ కాలంలో నే ప్రత్యయము వాడరాదు. క్రియ కర్తను అనుసరించి యుండును. ఉదాహరణకి మై లిఖ్తా థా, మై లిఖ్తీ థీ. మై లిఖ్తా థా అనేది పుంలింగ ఏకవచనము, మై లిఖ్తీ థీ అనేది స్త్రీలింగ ఏకవచనమునకు సంబంధించినది. అదేవిధంగా నెంబర్ 6 హేతు, హేతు మద్భూతకాల్. 6th వన్ ఏంటి? హేతు, హేతు మద్భూతకాల్. షరతులతో కూడినది ఈ భూతకాలము. హేతు, హేతు మద్భూతకాలము షరతులతో, కండిషన్స్, షరతులతో కూడిన భూతకాలము ఇది. ఉదాహరణకి కర్త క్రియ ఎలా ఉంటుందో చూద్దాం. మై అనేది కర్త. క్రియ పుంలింగంలో ఎలా ఉంటుంది, స్త్రీలింగంలో ఎలా ఉంటుందో చూద్దాం. లిఖ్తాతో అనేది క్రియ, పుంలింగం ఇది. స్త్రీలింగంలో లిఖ్తీతో. ఓకే. మై లిఖ్తాతో చూడండి, ఇది షరతులతో కూడుకున్నటువంటిది హేతు, హేతు మద్భూతకాలము. మై లేదా తూ లేదా యహ, వహ, హం, తుమ్, ఆప్, వే, ఏ ఇవన్నీ కూడా కర్తలు. ఓకే. క్రియ ఎలా ఉంటుంది? లిఖ్తాతో, పడ్తేతో, లిఖ్తీతో, పడ్తీతో అనేది ఉండడము జరుగుతుంది. ఓకే. దీనిని మనము ఏమంటాము? భూతకాలము అని అంటారు. రాయండి ప్రియమైన విద్యార్థులారా. మెయిన్ హెడ్డింగ్ భూతకాల్, భూతకాలము. దాని యొక్క డెఫినేషన్ రాయండి. జరిగిపోయిన పనిని గూర్చి తెలుపు క్రియను భూతకాలము అంటారు. ఓకే. ఇందులో 6 రకములు. 1 సామాన్య భూతకాల్. హిందీలోనే రాయండి, సామాన్య భూతకాల్. నెంబర్ 2 ఆసన్న భూతకాల్. నెంబర్ 3 పూర్ణ భూతకాల్. నంబర్ 4 సందిగ్ధ భూతకాల్. నంబర్ 5 అపూర్ణ భూతకాల్. నంబర్ 6 హేతు, హేతు మద్భూతకాల్. ఓకే. ఇప్పుడు నెంబర్ 1 సామాన్య భూతకాల్.
ఓకే. అకారాంత ధాతువులకు రాయండి. అకారాంత ధాతువులకు దీర్ఘము చేర్చినచో సామాన్య భూతకాల్ వచ్చును. ఉదాహరణ సున్ దేఖ్, సున్ కామా దేఖ్ కామా పढ़ కామా ఖా కామా. ఓకే. పుంలింగ్ ఏకవచన్, పుంలింగ్ బహువచనం రాసుకోండి. సునా సునే, దేఖా దేఖే, పఢా పఢే. ఇప్పుడు స్త్రీలింగ ఏకవచనము, స్త్రీలింగ బహువచనము అని రాసుకొని సుని సుని. ఇక్కడ సున్నా ఉండదు, అక్కడ సున్నా ఉంటుంది. దేఖి దేఖి, పఢి పఢి. ఓకే. ఇప్పుడు నెంబర్ 2 అంటే అందులోనే ఇప్పటివరకు ఏ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు బి. ఆకారాంత ధాతువుకు రాయండి. ఆకారాంత ధాతువుకు యా చేర్చిన సామాన్య భూతకాలము వచ్చును. సునాయ సునాయే, పాయ పాయే, సునాయి సునాయి, పాయి పాయి. ఓకే. నెక్స్ట్ ఓకారాంత ధాతువుకు యా కామా ఏ కామా ఈ చేర్చినచో సామాన్య భూతకాలము ఏర్పడును. ఖాయా ఖోయే, ఓకే సారీ, ఖోయా ఖోయే, ఖోయి ఖోయి. 4 రాసుకోండి. మొదటి 2 పదాలేమో పుంలింగము, అక్కడ చివరగా వచ్చే 2 పదాలు స్త్రీలింగము. రోయా రోయే, రోయి రోయి. యకారాంత ధాతువుకు ఈ చేర్చినచో సామాన్య భూతకాల్ వచ్చును. దియా దియే, ది ది, లియా లియే, లీ లీ. ఇకారాంత ధాతువుకు కూడా నెక్స్ట్ రాయండి. ఇకారాంత ధాతువుకు కూడా పై మాదిరిగా మార్పు చెందును. పియా పియే, పీ పీ, సియా సియే, సి సి. నెక్స్ట్ రాయండి. జా కామా కర్ కామా హో ధాతువుల స్వరూపము. జా గయా గయే గయి, కర్ కియా కియే కియి, హువా హుయే హుయి హుయి. నెక్స్ట్ రాయండి. ఆసన్న భూతకాల్ నెంబర్ 2. నెంబర్ 2 మెయిన్ హెడింగ్ ఆసన్న భూతకాల్. సామాన్య భూతకాలంలోని క్రియ అకర్మకమైనచో కర్తను అనుసరించి హూ హో హై హై మరియు అక్కడి క్రియ సకర్మక క్రియ అయినచో హై హైలు చేర్చవలెను. ఓకే. హెడ్డింగ్స్ పెట్టండి. అకర్మక క్రియ, సకర్మక క్రియ. మై ఆయా హూ, ఇది అకర్మక క్రియ కింద రాయండి. మై ఆయా హూ. సకర్మక క్రియ కింద రాయండి. మైనే ఆయా హూ. ఓకే. నెక్స్ట్ నెంబర్ 3 పూర్ణ భూతకాల్. సైడ్ హెడ్డింగ్ పూర్ణ భూతకాల్ రాయండి. సామాన్య భూతకాల క్రియకు అకర్మక క్రియలో కర్తను అనుసరించి, సకర్మక క్రియలో కర్మను అనుసరించి యా ఏ ఈ ఈలు చేర్చవలెను. అకర్మక క్రియ, సకర్మక క్రియ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. మై ఆయా థా ఫుల్ స్టాప్. सकर्मक क्रियలు రాయండి. राम ने एक खत लिखा था. ओके राइट. नंबर 4 संदिग्ध भूतकाल. नंबर 4 संदिग्ध भूतकाल రాయండి. సామాన్య భూతకాలిక క్రియారూపమునకు కర్తను అనుసరించి అకర్మక క్రియలో హోగా అంటే హోగే,
హోగి, హోంగే, హోంగి చేర్చవలెను. అకర్మక క్రియలలో హోగా, హోగి, హోంగే, హోంగి కర్మననుసరించి యుండును. రాయండి. అకర్మక క్రియ మై గయా హోగా, తుమ్ గయే హోంగే, మై గయి హోగి, తుమ్ గయి హోంగి. లాస్ట్ వన్ రాయండి. ఫిఫ్త్ వన్ రాయండి. అపూర్ణ భూతకాల్. సైడ్ హెడింగ్ అపూర్ణ భూతకాల్. కర్తననుసరించి సామాన్య వర్తమాన కాలపు క్రియలోని హూ, హో, హై, హైలను తొలగించి వాటికి బదులుగా థా, థే, థీ, థీలను చేర్చిన అపూర్ణ భూతకాలం ఏర్పడును. ఈ కాలములో నే ప్రత్యయము వాడరాదు. క్రియ కర్తననుసరించి యుండును. ఉదాహరణకి పుంలింగ్ స్త్రీలింగ్ అని రాయండి. మై ఆబ్లిక్, తూ ఆబ్లిక్, యహ ఆబ్లిక్, వహ ఆబ్లిక్, హమ్ ఆబ్లిక్, తుమ్ ఆబ్లిక్, ఆప్ ఆబ్లిక్, వే ఆబ్లిక్, ఏ రాయండి. పుంలింగ్ స్త్రీలింగ్ కింద. పుంలింగ్ కింద రాయండి లిఖ్తా థా, లిఖ్తే థే. స్త్రీలింగ్ కింద రాయండి లిఖ్తీ థీ, లిఖ్తీ థీ. లాస్ట్ వన్ సిక్స్త్. హేతు హేతు మద్భూతకాల్. సైడ్ హెడింగ్ పెట్టండి. హేతు హేతు మద్భూతకాల్. తెలుగులో రాయండి షరతులతో కూడిన భూతకాలము. ఇది షరతులతో కూడిన భూతకాలము. ఉదాహరణ కర్త క్రియ అని రాయండి. సైడ్ హెడింగ్ కర్త కింద రాయండి మై ఆబ్లిక్, తూ ఆబ్లిక్, తుమ్ ఆబ్లిక్, యహ ఆబ్లిక్, వహ ఆబ్లిక్, హమ్ ఆబ్లిక్, ఆప్ ఆబ్లిక్, ఏ ఆబ్లిక్, వే. క్రియా కింద రాయండి. దాంట్లో మళ్ళీ పుంలింగ్ స్త్రీలింగ్ అని పెట్టండి. పుంలింగ్ కింద రాయండి లిఖ్తాతో, పడ్తేతో. స్త్రీలింగ కింద రాయండి లిఖ్తీతో, పడ్తీతో. ओके प्रियమైన विद्यार्थियों, प्यारे छात्र और छात्रा, ये सब कापियों में लिखकर ध्यान से भूतकाल और भविष्यत काल को पढ़िए और सीखो. ये काल आते हैं तब तुम ही हिंदी में बात कर सकते हैं, हिंदी में लिख सकते हैं. ध्यान दीजिए इस काल पर. ओके वर्तमान काल, भूतकाल और भविष्यत काल, इन 3 कालों को ध्यान से पढ़कर समझिए. अच्छा ठीक है प्यारे छात्र और छात्रा, धन्यवाद.